అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు. మాయమ్మలో తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై. తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన భేదం అనే కార్యక్రమంలో 140వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఈ భాగంలో మనం ధూర్జటి కాళహస్తి శతకం నుంచి ఒక మంచి పద్యం, ఎక్కువ కథలు ఉండేటువంటిది ఉంది కాబట్టి ఈసారి ఈ భాగం మొత్తం అంతా కూడా ఆ శతక వ్యాఖ్యానంతో చేసుకుందాం. జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అసలైన భగవద్భక్తి అంటే ఏమిటి? హృదయం గనక మనస్సు భగవంతుడి మీద లగ్నం అయితే ఏ పదార్థమైనా శివలింగంగా మారుతుంది. ఏ పదార్థమైనా. సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం, నకార్యం కారణాద్భిన్నం ఇది వేదాంత నిండిమక అని శంకరాచార్య స్వామి అంటారు. అన్నీ ఆత్మయందు ఉన్నవే, ఆత్మ అన్నిటి యందు ఉంది. ఎందుకంటే నా కార్యం కారణాద్భిన్నం. ఈ మట్టి నుంచి ఓ బొమ్మ తయారు చేసావు, నువ్వు బొమ్మ ఆకారం ఇచ్చావు కాబట్టి దాన్ని ఏదో బొమ్మ అన్నావు, దానికి మళ్ళీ ఓ పేరు పెట్టావు, వినాయకుడని ఆంజనేయ స్వామి అని. నువ్వు ఆ తొండము తోక వ్యవహారం లేకపోతే అది బొమ్మ అని అంటున్నావా లేదా? ఆ బొమ్మ కూడా కాకముందు అదేమిటి మట్టి. అంచేత కార్యానికి కారణానికి తేడా ఏముందయా? ఆత్మావై పుత్రనామాసి. తల్లిదండ్రులు కొడుక్కి కారణం అవుతున్నారు. కొడుకు కార్యం అంటే పని, తల్లిదండ్రులు కారణం. మరి తల్లిదండ్రులకి కొడుక్కి ఏమైనా భేదం ఉందా? భేదం లేని భావన మనస్సులో ఉండబట్టే పిల్లల కోసం ఏమైనా చేస్తున్నారు. భేదం ఉంటే ఎందుకు చేస్తారు? పక్కింటి పిల్లల కోసం చేస్తారా? వాళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగితే అయ్యో అంటారు, ఇక్కడంటే కుయ్యో మొర్రో అంటారు. తేడా లేదా? అంచేది ఏదైనా దేంట్లో ఎలా ఉంది? ఆ మనం అనే భావనలో ఉంది. అంచేతను ఫలానా ఆకారం రాక నువ్వు పేరు పెట్టిన క్రితం అది బొమ్మ. బొమ్మగా ఉన్నప్పుడు కూడా అది బొమ్మ అనేది మనం పెట్టిన పేరే, అది మట్టే. దాని మూల రూపం మట్టే. అలాగే సృష్టికి మూలం ఆత్మ తేజస్సు అయినప్పుడు సృష్టిగా రూపొందించినటువంటి సమస్త పదార్థాలు ఆత్మ తేజస్సే కదా, ఆ దేవుడే కదా. ఈ భావన ఎంత గొప్పదో, ఎంతమంది భక్తుల్ని కాపాడిందో ఒక మాటలో చెబుతున్నాడు ఆయన. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో. స్వామి, నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో. ఈ సందేహముల్మాన్పి నా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబుగా జూభవే. నా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబుగా జూపవే. చిన్నీరేజ విహారమత్త మధుపా, చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. ఈ చివరి పాదం ఉంది చూడండి, చిన్నీరేజ విహారమత్త మధుప. అదంతా మకుటమే నా దృష్టిలో. ఎందుకంటే ఈ పద్యంలో ఉండే భావానికి మొత్తం మకుటం ఆ భావం. చిత్తము అది నీరేజం కావాలి. నీరేజం అంటే నీరే జాయతే ఇది నీరేజం పద్మం. చిత్తం అనేటువంటి పద్మంలో విహరించుల చేత మత్తెక్కిన చిన్నీరేజ విహార మత్త మధుప. మధుపం అంటే 9. మధుపాతి ఇది మధుపం. మా మనస్సు ఒక పద్మం అయ్యా. ఆ మనస్సు అనే పద్మంలో తేనెని స్వీకరించడం కోసం నువ్వు అందులో విహరిస్తున్నావు నా నమ్మకం. మనస్సు అనే పద్మంలో విహరిస్తాడు శివుడు. దేవాలయంలో ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు, కాశీలో ఉంటాడు, శ్రీశైలంలో ఉంటాడు. ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్న భావాలే. అన్ని చోట్ల ఉన్నవాడు మన మనస్సులో ఉండడా. అక్కడికి ఎక్కడికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళాల్సిందే. కానీ ఆ వెడుతున్నందుకు ఏమిటంటే నా మనస్సులోనే నేను చూడలేక ఇక్కడికి వచ్చాను తప్ప నా మనస్సులో నేను చూడగలిగితే ఇక్కడికి రావడం ఎందుకు? అసలు ఆ కాశీ, శ్రీశైలం, తిరుపతి, భద్రాచలం సహా అనేక రకాల పుణ్యక్షేత్రాలకు ఆ ప్రశస్తి రావడానికి కారణం మీరు గమనించండి. కొంతమంది ఋషులు కానీ, కొంతమంది భక్తులు కానీ మనస్సులో శివుణ్ణి అక్కడ ఆరాధన చేయడం తపో మహిమ వల్లే అవి క్షేత్రాలు.
మరి ఆ మహిమను గుర్తించిన మనం ఓ కన్నప్పలాగా ఓ రామదాసులాగా తయారయ్యే ప్రయత్నం చేద్దామా? కన్నప్పకో నైవేద్యం రామదాసుకో నైవేద్యం పెట్టి కూర్చుందామా? ఇది ఆలోచన చేయాలి. వాళ్ళలా తయారవడం మానేసి వాళ్ళని ఆరాధిస్తారేమిటండి? వద్దుముర్రో అని వాళ్ళు అంటుంటే లోకంలో చాలామంది ఇదే. గొప్పవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆరాధిస్తారు, వాళ్ళని ఆచరించరు. పైగా ఆచరించడం ఆయనకి సాధ్యం ఏంటంటే మనకు అవుతుంది. మనమే ఓ దద్దమ్మను చేసుకోవడం, వాడిని పెద్దమ్మను చేయడం అక్కడ. కానీ వాడు ఒకప్పుడు దద్దమ్మ, ఇప్పుడు పెద్దమ్మ అయ్యాడు. ఏ మహానుభావుడు చరిత్ర చూసినా చిన్నతనంలో దద్దమ్మలే అయ్యారా లేదా? మనం ఎందుకు అవ్వం? ఆ మనస్సులో ఉండేటువంటి పద్మం, ఆ పద్మంలో శివుడికి స్థానం ఇవ్వాలి. నమశివాయ నమశివాయ నమశివాయ, అదే స్థానం అంటే అది. నిరంతర శివధ్యానం అలా చేయగలిగితే అప్పుడు ఈ సమాధానానికి, సందేహానికి సమాధానం. నిన్నే రూపముగా భజింతు మదిలో. ఎందుకంటే నీ గురించి కొన్ని కథలు విన్నాను స్వామి. ఇవి విన్నాక నాకు కొంచెం అనుమానం వస్తుంది. శివుడు అంటే శివలింగం అంటారు కాకుండా మరి కొంతమంది భక్తులు నువ్వు వేరే రూపంలో దర్శనం ఇచ్చావట. ఇచ్చావు అంటే మరి అవి కూడా నీ రూపాలేగా. ఇక్కడే మనం జీవుడు మాయలో పడ్డవంటి ఇది. విభూతి యోగంలో పరమాత్మ వేదాల్లో సామవేదాన్ని నేను అనగానే మిగిలినవి పనికిరావే, సామవేదమే అలా అంటే అలాగే మిగిలినవి ఎందుకున్నాయి. అలాగే వృష్ణీనాం వాసుదేవోస్మి అంటే కృష్ణుడిని నేను అంటే మిగిలిన ఆయన కదా. ఆ ఏది నేను అన్నాడో అది పట్టుకుని మనం మిగిలిన వదిలేస్తామే. అలాగా భక్తుడికి భగవంతుడు వాళ్ళు కోరిన రూపంలో దర్శనం ఇచ్చేసరికి మనం ఏం చేసాం? ఆ రూపానికి గుడిగట్టి ఆ రూపం తప్ప మిగిలినవన్నీ దేవుడు కాదనే అజ్ఞానంలో పడ్డాం మనం. అసలు భగవద్ రూపం అయ్యేటువంటి అవకాశమే లేని రూపాలు కూడా భగవద్ రూపాలు అయినప్పుడు ఈ శరీరం కాదా? ఎందుకు కాదు? అందుకే ఆ తాత్వికమైన సందేహాన్ని ఇక్కడ తీరుస్తున్నాడు. నిన్ను ఏ రూపముగా భజింతు మదిలో. అసలు నిన్ను ఏ రూపంలో భజించమంటావు? ఇంతవరకు శివలింగం అనుకున్నా, కానీ కొంతమందికి విచిత్రమైన రూపాల్లో కనబడ్డావు నువ్వు. నీ రూపు మోకాలు రూపంలో ఒక ఆయనకి దర్శనం ఇచ్చాడు. మోకాలు స్త్రీ సన్నం, స్త్రీ వక్షస్థల రూపంలో ఒక ఆయనకి దర్శనం ఇచ్చాడు. కుంచము ఒక ఆయన కుంచం రూపంలో, ధాన్యం కొలిచే కుంచం, ఆ రూపంలో దర్శనం ఇచ్చాడు. మేక పెంటిక ఇంకా ఆశ్చర్యం, విచిత్రం, జుగుప్సాకరం. మేక పెంటిక ఆ రూపంలో దర్శనమిచ్చాడు. మేక పెంటిక శివలింగమా? ఇదే ఆశ్చర్యం. ఇవే కథలు. మోకాలు రూపంలో ఎప్పుడు కనబడ్డాడు? ఎవరికి కనబడ్డాడు? ఇది భారతంలో ఓ సందర్భంలో వస్తుంది ప్రస్తావనగా. అర్జునుడు శివభక్తుడు. చాలాసార్లు యుద్ధం జరుగుతూ ఉంటే కృష్ణుడు మీ ఇష్టదైవాన్ని ధ్యానించు, ఎందుకు ఆయన ఇష్టదైవం శివుడిని తెలిసి, ఈయన ఇష్టదైవం కూడా శివుడే. భారతంలో కృష్ణుడు సంతానం కోసం సహా అనేక ప్రయోజనాల కోసం శివుడు కోసం తపస్సు చేస్తాడు. అసలు ఒక ఋషికి, ఉదంకుడు అనేటువంటి ఋషికి శివుడు మహిమను గురించి కృష్ణుడే చెబుతాడు స్వయంగా. ఈ రకరకాల విషయాలన్నీ మనం గ్రహించడం మానేసి కొందరు కృష్ణుడిని దేవుణ్ణి చేసేసి మిగిలిన వాళ్ళని తక్కువ చేశాడు. కొందరు శివుడిని దేవుణ్ణి చేసి శివుడే దేవదేవుడు ఇంకేమీ లేదు అని ఇంకొంతమంది, రాముడు వెంకటేశ్వర ఇంకొంత, ఇంకా బాబా గారు సరే మొత్తం వీళ్ళందరినీ వేసేసాడు పక్కకి ఆయన. ఇలాగ మనమే పెంచేసుకుని మన నమ్మకాలపై ఆయనే సూపర్. ఈ సూపర్ ఎవరో ఒకరు ఉండాలి మనకి. ఎందుకంటే మన పిల్లలు నెంబర్ వన్ ఆ నెంబర్ వన్ ఉంటే కానీ మనకి నిద్రట్టము. మనమే ఆ నెంబర్ వన్ అవ్వాలి. ఒకే దేవుణ్ణి నెంబర్ వన్ చేయడం ఆధ్యాత్మిక రంగంలో చాలా ప్రమాదం. వైదిక ధర్మానికి మనం పట్టం కట్టాలి. అందుకే స్మార్త మార్గమే సరైన మార్గం. స్మృతి స్మార్తం. స్మృతి ఎప్పుడూ ఒక రూపాన్ని గొప్పదిగా అంగీకరించదు. అన్నవరంలో మనకి సత్యనారాయణ స్వామి గొప్ప, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గొప్ప. తిరుపతి దేవుణ్ణి అన్నవరం తీసుకొస్తే అన్నవరం స్వామికే పెద్ద పీట, వెంకటేశ్వర స్వామి పక్కన కూర్చోవలసింది మొహమాటం మీద. ఒక ప్రధానమంత్రి ఒక ఊళ్ళో ఇల్లు కట్టుకోవాలంటే ఆ స్థానిక గ్రామ సర్పంచ్ అనుమతి కావాలి. అదంతే. అంతేందుకు ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కూడా మీరు గమనించండి. ఒక పల్లెటూరులో సభ పెడితే ఒక పార్టీ వాళ్ళు ఆ ఊరు సర్పంచ్ని అధ్యక్షుడిగా కూర్చోబెడతారు. ఈ నరేంద్ర మోడీ ఉన్న పక్కన కూర్చోవలసిందే సర్పంచ్ అధ్యక్షుడు. ఆయన ఎటువంటి వాడైనా కానీ ఆయన అధ్యక్షుడు. ఇది ఆధ్యాత్మిక రంగంలో కూడా అన్వయించుకుంటే అర్థం. తప్పు మాట ఏం కదా, మంచి మాట. అక్కడ కూడా అన్వయించుకోవాలి. స్థానికమైన దేవతకే మనం ప్రాధాన్యం. ఎంత గొప్ప దేవతా విగ్రహాన్ని మనం తీసుకొచ్చినా సరే వాళ్ళందరినీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టాల్సిందే. నవజీవన వేదానికి పునఃస్వాగతం. అపూర్వమైన ధర్మ రహస్యాలు చెప్పుకుంటున్నాం మనం. చాలా విశాలమైన భావంతో విని అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని కృష్ణుడు శివభక్తుడు, అర్జునుడు శివభక్తుడే. ఓసారి శివరాత్రి నాడు ఏదో కృష్ణార్జునులు ఏదో పనిలో ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, అయిపోయింది. శివపూజ మర్చిపోయాను, ఇవాళ శివపూజ మర్చిపోయాను
అని చెప్పేసి అర్జునుడు పరిగెడుతున్నట్ట. కృష్ణుడు పిలిచి, ఏమయ్యా ఎన్ని విన్నావు, శివుడు కోసం పరిగెడతావు ఏమిటే, ఇక్కడ లేడు నీ శివుడు అని మోకాలు చూపించట్టు. ఇలాగ మోకాలు శివలింగంలో ఉంటుంది ఇలా గుండ్రంగా, ఇక్కడ లేడా శివుడు, నువ్వు చెయ్యి ఇక్కడ, ఎందుకు చేయదో చూస్తా. కృష్ణుడి మీద ఉండేటువంటి గౌరవం వల్ల అర్జునుడు అక్కడే కూర్చొని నమఃశంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు మోకాల మీద వేస్తే ఆ మోకాలు శివలింగంగా మారి అర్జునుడికి దర్శనమిచ్చింది. నీ రూపు మోకాలు అంటే అర్థం అది. ఇంకా ఆశ్చర్యకరం, అర్జునుడు కాబట్టి కదా ఎవరికైనా ఇస్తుంది. ఈ అజ్ఞానంలో పడకూడదు. స్త్రీ సన్ను విచిత్రంగా ఒక భక్తునికి స్త్రీ వక్షోజం రూపంలో దర్శనమిచ్చింది. మనం ఏదో కామానికి చిహ్నంగా భావించే చోట కామవైరి ఉండడం ఆశ్చర్యం కదా. ఆయనలో ఉంటే కదా ఈ భేదాలన్నీ మనలో ఉన్నాయి. ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు, వాళ్ళిద్దరూ శివభక్తులే, వాళ్ళు కుటుంబంలో ఉంది భక్తి వాళ్ళకి, కానీ ఇద్దరికి స్త్రీ వ్యసనం కూడా ఉంది. ఇద్దరికి శివభక్తి ఉంది, ఇద్దరికి స్త్రీ వ్యసనం ఉంది. పైగా వీళ్ళు ఎంత వెర్రి మొహాలు అంటే ఇక ఆ వేసిల చుట్టూ తిరగడమే పని. ఓ రాత్రి ఏదో యాత్రికులు బయలుదేరుతున్నారు, శివరాత్రికి మేము కాశీ పుడుతున్నాం బయలుదేరారు. ఒక మిత్రుడు అన్నాడు రెండో వాడితో, ఒరే వాళ్ళు ఏదో యాత్రకి వెడుతున్నారా, శివరాత్రి కూడాను శ్రీశైలం వెడుతున్నారు, మనం వెడదాం, ఈ 10 రోజులు మానేద్దాం. అదేమిట్రా, నేను దాన్ని విడిచి రాలేనన్నాడు వీడు. ఈ 10 రోజులు కూడా ఇదేం గొడవరా, జన్మానికి శివరాత్రి అన్నారు. నేను నువ్వు పెడితే వెళ్ళమన్నాడు. ఆ మిత్రుడు వెళ్ళిపోయాడు, ఈ మిత్రుడు ఉండిపోయాడు. ఈ మిత్రుడు తాను అనుభవించే స్త్రీ దగ్గరే ఉన్నాడు. శివరాత్రి నాడు కూడా ఇదేం గొడవ అని ఆవిడే అభ్యంతరం చెప్పింది. ఈయనకి జ్ఞానం లేకపోయినా ఆవిడకుంది. ఆ రోజుల్లో వేసినంత గొప్పవాళ్ళు, సంగీతం సాహిత్యంలో గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్ప ఆచారం ఉండేది, వాళ్ళకు ఒక పద్ధతి, ఒక నియమం ఉండేది. మీరు కన్యాశుల్కంలో మధురవాణిని చూడండి, ఎంత ఉన్నతమైన పాత్ర. చింతామణి నాటకంలో చింతామణి కూడా చాలా ఉన్నతమైన పాత్రలు అవి. అందుకని ఈ రోజు కూడా ఏమిటి కూడా కుదరదు, నేను డబ్బు ఇచ్చాను అన్నాడు. వాళ్ళు ఎలా ఉండేవారు, డబ్బు తీసుకున్నాం మన ధర్మం అంటే. అప్పట్లో రోజు ఇచ్చేవాళ్ళు కాదు, ఏడాదికి వచ్చారు ఉండేది లెక్క. అందుకే అలా చూసుకున్నాం ధర్మం, వారు అడిగితే కాదనకూడదు, అది ధర్మ నిర్వహణ. అలాగే ఉండేవారు. అలా ఉంటే ఇతను అర్ధరాత్రి అయిందండి, ఆ భోగాలు ఏవో అయిపోయినాయి, ఇక మనకు అనవసరం. అయిపోయాక ఆవిడ నిద్రపోయింది. సహజంగా వస్త్రం అటు ఇటు చెదిరిపోయినట్టుగా ఉంటుంది కదా. అప్పుడు ఈ మనిషికి ఇవన్నీ ఈ సుఖాలన్నీ అయ్యాక విరక్తులేగా, అంతకంటే ఉంది. వెంటనే 12 గంటలకి ఊళ్ళో ఉండే శివాలయంలో గంటలు మోగుతున్నాయి. బ్రాహ్మణుడు, ఎంత వ్యసనపరుడైనా బ్రాహ్మణుడు, పొందరాని జన్మ పొందాడు. ఎంత అదృష్టం దాన్ని ఇలాగా వినియోగం చేయడం. ఆ గంటలు కొట్టేసరికి ఆయన మనస్సులో నమ సోమాయ చ రుద్రాయ చ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. నా మిత్రుడు ఎంత మంచి పని చేశాడు, శివరాత్రి నాడు కూడా నేను ఈ కర్మ ఏమిటి ఇక్కడ కూర్చుని, వాడితో వెళ్ళుంటే ఎంత బాగుండేది. ఈ భోగాలన్నీ ఇంతే గుర్తుపెట్టుకుని అందుకోసం చెబుతున్నాను. 10 నిమిషాల తర్వాత మనకి విరక్తి ఖాయం. దీనికోసం 10 జన్మల సేవలు చేస్తున్నాం, బానిసలు అవుతున్నాం. ఆలోచన చేసుకోవాలి. ఈ బూడి అనుభవించే 10 నిమిషాలు సిగరెట్ కాల్చడం వల్ల, తాగడం వల్ల, స్త్రీ పురుష భోగాల వల్ల ఆనందం ఎవ్వరికీ 10 నిమిషాలు మించి కరగదు. అలారం గడియారం పెట్టి చూసుకోవచ్చు. ఈ బోడి ఆనందం కోసం జీవితం అంతా తాకట్టు పెట్టాలా? బానిస అసలు ఒక సంసారమే భారంగా ఉంటే మళ్ళీ అక్రమాలు ఏమిటండి? ఇవి అంతకంటే భారం కదా. చాలా చిక్కగా లేవు మనస్సుకి. ఎవరికో భయపడుతూ ఉండడం, వీరికి భయపడుతూ ఉండడం, ప్రజలకు భయపడుతూ ఉండడం, భార్యకి భయపడుతూ ఉండడం, భర్తకు భయపడడం, ఏం కర్మ? మనం నీతిగా నిజాయితీగా ఉండి ఎవరికి భయపడక్కలా. అగ్గి ముట్టుకుంటా అరచేత పెట్టుకుంటా అన్నట్టుగా ధైర్యంగా ఉంటాం. ఏం భయం? అది ఇతన్ని కాల్చేసింది, ఆ తప్పు. అది కూడా ఆవిడ కూడా ద్వేషించింది, నేను ఎంత దుర్మార్గున్నాయేమిటి. అయినా సరే మనస్సు మార్చుకున్న వెంటనే ఆ వక్షోజాన్ని శివలింగంగా భావించి నమస్కరించి అర్చన చేశాడు. ఆవిడ నిద్రపోతున్నాం. ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ సన్ను శివలింగంగా మారింది. అదే చంటేశ్వరుడు. ఆచంటేశ్వర స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శివుడు వక్షోజం రూపంలో ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటి కథ అండి ఇది. ఒక్కొక్క పుణ్యక్షేత్రం వెనకాల ఇటువంటి పుణ్యక్షేత్రాలు లాంటి కథలు కూడా ఉన్నాయి. అయినా ఇది పుణ్యక్షేత్రమే. ఎందుకంటే దేవీ భాగవతంలో అమ్మవారే చెబుతుంది స్వయంగా, సర్వం కల్విదమేవాకం నాణ్యదస్తి సనాతనం. వారిని వీరిని అనకునవు, పరమ పతివ్రతను నేనే, పచ్చి వ్యభిచారిణి నేనే. నీ స్థితి ఏమిటో చూసుకో, నిన్ను నువ్వు మార్చుకో. అనవసరంగా వాళ్ళ స్థితి గురించి నువ్వు మాట్లాడద్దు, నేను చూసుకుంటావని. లోకం అలా నడుస్తూనే ఉంటుంది అని చెబుతాం స్పష్టంగా. లేకపోతే ఇక్కడ శివుడు ఇలా కనపడటం ఏంటండి? ఇది స్త్రీ సన్నం.
చంటేశ్వర స్వామి, ఆచంటేశ్వర స్వామి, పశ్చిమ గోదావరి జిల్లా. కుంచము ఒక షావుకారు గారు ఉన్నారు. ఆయన పాపం మామూలు చిన్న స్థాయి షావుకారు, పెద్దవాడు కాదు, మామూలు కోమట్లో కొంచెం పేదవాడు, మామూలు వాడు, మధ్యతరగతి కూడా కాదు, ఇంకా కింద. ఏదో ధాన్యం అమ్ముకునే ఏదో ఆయన ధాన్యం కొలుచుకుంటాడు పాపం. ఆ కొలిచినందువల్ల ఈయనకి డబ్బులు ఇస్తారు. ఓ బస్తా ధాన్యం కొలిస్తే, ఏదో 4 కొంచాలు కొలిస్తే ఈయనకి ఏదో ఓ దోషుడు వడ్లిస్తారు. అలా ఏదో ఉంటుంది లెక్క. ఈ కొలత వల్ల ఆయన బతుకుతున్నాడు. కొంచెమే ఆయన జీవితం అంతా, కొంచెమే. ఆ కొంచెమే ఆయనకి దేవుడు. శివరాత్రి నాడు ఏదో బేరం వచ్చింది. ఏదో రావాయా షావుకారు, 10 బస్తాలు కొలవాలి అన్నారు. ఈరోజు శివరాత్రి, కానీ మరి బేరం వదులుకుంటే మరి పొట్ట గడవడం అని స్వధర్మం ముఖ్యం అని వెళ్ళాడు పాపం. వెళ్ళి కొలుస్తుంటే ఆయనకి అనిపించి ఎంత పొట్ట గడవడం ముఖ్యమైనా, ఈ రోజైనా శివాలయానికి వెళ్ళి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుని పువ్వు పెట్టుకోకుండా ఏమిటి కర్మ ఈ కొంచాలు కొలుచుకుంటూ అని అప్పటికి ఆయన మనస్సులో ఒక పశ్చాత్తాపం కారణంగా ఆ ధాన్యం కొలుస్తూను నమశివాయ 1, నమశివాయ లాభం, నమశివాయ 3, నమశివాయ 4, నమశివాయ 5 అంకెలు ఎక్కడుతున్నాడు నమశివాయ అంటున్నాడండి. ఎంత చిత్తశుద్ధి! ఆ శివనామంలో పడిపోయి ఆ లెక్క కూడా మర్చిపోయి స్పృహ తప్పినంత పని అయితే ఆ బోర్లించిన ఆ కుంచం శివలింగం రూపంలో ప్రత్యక్షమైంది. కుంచేశ్వర స్వామి అంటారు ఇప్పటికీ. కుంచము మేకపెంటికయో, ఇది బల్లేసు మల్లయ్య అనే వైశ్యుని విషయంలో జరిగింది. పాలకురికి సోమన బసవపురాణంలో ఉంది ఈ కథ, ఈ కుంచం కథ. ఇంకోటి కూడా బసవపురాణంలోదే. మేకపెంటిక శివలింగం అయింది. కాటకోటయ్య అంటారు. కాటకోటయ్య గొల్లవాళ్ళు పశువుల్ని మేకల్ని మేపుకుంటారు. కుర్రాడు ఆ రోజుల్లో ఇంక ఈ వేరే వృత్తుల జోలికి పోలేవారుగా, చదువు కూడా పశువులు మేపుకోవడానికి చదువు ఎందుకండి. అలా కుల వృత్తుల్ని కాపాడుకోబట్టే ప్రాచీన భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది. గమనించండి. ఇవాళ అందరికీ ఇంగ్లీష్ మీడియం నేర్పేసి డిగ్రీ చేశాక మళ్ళీ వాడికి ఉద్యోగం రాకపోతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని మళ్ళీ వడ్రంగి పని నేర్పుతున్నాం మనం. అసలు వాడు వడ్రంగి కులమే. ఈ 10th క్లాస్ చదవడం మానేసి ఆ వడ్రంగి పని నేర్చుకుంటే సుఖంగా ఉండేవాడు తండ్రి దగ్గర, రూపాయి ఖర్చు లేకుండా. 10th క్లాస్ వరకు వీడిని ఇంగ్లీష్ మీడియం చేర్పించి లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఉద్యోగం రాకపోయేసరికి వడ్రంగా నేర్పుతావా? ఈ చిత్రి పూర్వం పడితే ఎంత బాగుండేది. పుత్రుడుగా పూర్వం మన దేశంలో. అందుకే ఎవరికి అవసరమైన వృత్తి విద్య వాళ్ళ తల్లిదండ్రులే నేర్పేవారు. ఎవ్వరూ వేరే నేర్పక్కలేదు, రూపాయి ఖర్చు లేదు. తల్లిదండ్రులు నేర్పేవారు, వాళ్ళ దగ్గర నేర్చుకునేవారు. ఆ కుల వృత్తిని కొనసాగించేవారు. వెలి వృత్తులెన్నను కుల వృత్తికి సాటి లేదు గువ్వల చెన్న. ఆ కులంలో పుట్టిన అమ్మాయిలందరూ ఆ కులం వాళ్ళనే పెళ్లి కుల వివాహాలు అందువల్ల మంచివి, అందువల్ల వచ్చాయి. ఇప్పుడు కూడా మీరు చూడండి, పెద్ద కులాంతర వివాహాలు గొప్పవని చెబుతున్నారండి. మీరు క్యాస్ట్ని మార్చారు, వృత్తిని మార్చారు. ఒక డాక్టరు ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కొడుక్కే పిల్లనిస్తున్నాడు ఇవాళ. ఒక ఇంజనీర్నే చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళనే చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు సాలి వాళ్ళని ఎందుకు చేసుకోరండి. అక్కడ అహంకారం. కులం పేరు చెబితే అహంకారం తప్ప సాఫ్ట్వేర్ అహంకారం మంచిదేనా అంటే అహంకారం రూపం మారింది. ఎక్కడికైనా పోయిందా? అజ్ఞానం తప్ప. అంటే డబ్బులు బాగా సంపాదించి వృత్తులు గొప్పవిను, డబ్బుతో సంబంధం లేకుండా నిజాయితీగా పనిచేసే కులం చెడ్డదైపోయిందా? సమాజం మారింది అభ్యుదయం అనుకుంటాం, మరింత చెడింది. గమనించండి మీరు. ఇక్కడ ఇదివరకు ఏ గ్రామంలో బట్టలు ఆ గ్రామంలోనే, ఏ గ్రామంలో వడ్రంగి సామగ్రి ఆ గ్రామంలోనే, ఏ గ్రామంలో పంట ఆ గ్రామంలోనే, ఏ గ్రామానికి నీళ్లు ఆ గ్రామం దగ్గర ఉండే కాలవ అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. నీళ్ల కొరత లేదు, ఏ కొరత లేదు. మా చిన్నతనంలో పెళ్లి అని ఒక పాఠం ఉండేది 3వ తరగతిలో. ఊరిలో కంసాలి వెంకటయ్య బంగారు నగలు తెచ్చి ఇచ్చెను, పద్మశాలి పద్మయ్య కొత్త బట్టలు తెచ్చి ఇచ్చెను, బ్రాహ్మణుడు పురోహితుడు అప్పుడే వచ్చెను, కుమ్మరి కమ్మయ్య కుండలు తెచ్చెను, కమ్మరి సమ్మయ్య కంకణములు తెచ్చేవి చెప్పేవారండి. ఇనప సామాన్లు. అంటే ఏ వృత్తి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇన్ని వృత్తి. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఇంతమందికి ఉపాధి. ఊళ్ళో 1000 మంది జనాభా ఉంటే కనీసం ఒక 200 కుటుంబాలు ఉంటే 200 మందిలో పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఒక్కోసారి అశుభకార్యాల్లో కూడా వీళ్ళ పని ఉంటుంది. ఎంత ఉపాధి అంటే అసలు ఆ ఊళ్ళోంచి కదిలే పనే ఉందండి. ప్రతి ఊరు గాంధీ గారు రచించిన గ్రామస్వరాజ్యం ఇది కాదండి. మన ప్రాచీన వ్యవస్థను ఎంత పాడు చేసుకున్నాం మనం, రకరకాల వంకలు పెట్టి. కారణం ఒక్కటే, కొన్ని కులాల వాళ్ళని, కొన్ని వృత్తులని పెద్దవాళ్ళు అవమానించి మాట్లాడారు, మహాపాపం చేశారు. అందువల్ల ఈ వ్యవస్థ అంతా ఇలా మారింది. ఇవాళ అందరం వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవలసిందే, ఆ వృత్తుల్ని గౌరవించి తీరాల్సిందే. గొల్లలు, కాటకోటయ్య గొల్లవాడు మేకలను మేపుకుంటున్నాడు. ఎవరో
మేపుకుంటూ అలాగ అడవి ప్రాంతానికి అక్కడేదో చిన్న శివాలయం ఉంది, అక్కడేదో జనం బాగా ఉన్నారు. ఎప్పుడు ఈ గుడి దగ్గర జనం ఉన్నారు, శివరాత్రి అన్నారు, వాడికి మతిపోయింది. శివరాత్రి నాడు కూడా నేను ఇదేం పని, మేకలను మేపుకుంటూ పని లేకుండా, అయ్యో గుళ్ళోకి వెళ్లకుండా. మరి యజమాని చెప్పాడు, సెలవేయలేదు. మరి మేకలను మేపుకోవడం అనేది ధర్మం ముఖ్యమా, శివాలయం ముఖ్యమా అని అతను కంగారు పడుతుంటే, మేకలు సరే పెంటికలు రాలుస్తూ ఉంటాయి కదా, ఈ రోజు కూడా ఈ పెంటికలు చూసుకుంటూ ఏదో కర్మ శివాలయానికి వెళ్ళే యోగాలని పాపం బాధపడుతున్నాడు మనసు. ఆ బాధ చాలండి భగవంతుడు గుర్తించండి. ఎందుకంటే వాడి గుండెల్లో ఉన్నాడు దేవుడు, ఎక్కడో లేడు, ఆలయంలో లేడు, వాడు గుండెల్లో ఉన్నాడు. వెంటనే ఒక యోగి వచ్చాడు అక్కడికి, వీడి కోసం, ధ్రువుడి కోసం నారదుడు వచ్చినట్టే వచ్చాడు. వచ్చి ఏమిటి ఆయన రోజు ఆనందంగా ఉంటాం, ఏమిటి స్వామీజీ దండమండి, ఇవాళ కూడా మా కర్మ ఇలా కాలేదండి. ఏం కంగారు పడకు, ఆ మేక పెంటికలు చూడు, అవన్నీ శివలింగాలేనాయా, వాడికి ఒక్కటే లింగం, నీకు సహస్రలింగేశ్వరుడు 1000 లింగాలు ఉన్నాయంటే వాడికి మతిపోయింది. నిజమండి, నిజమే, నేను చెబుతున్నా చేయన్నాడు. 1000 మేక పెంటికల్ని దొరికినవన్నీ, సహస్రం అంటే అనంతం, మన లెక్కలో సహస్రం అంటే అనంతం, దానికి 1000 లెక్క కాదు. మన మాటల్లో కూడా అందుకే 1000 సార్లు చెప్పామంట, 1000 లెక్క పెట్టి చెప్పరగా, ఎక్కువసార్లు చెప్పామంట. ఆ ఉన్న లింగాలన్నీ ఇలాగ చక్కగా నేలలో అలా గుచ్చాడు మట్టిలో. నిజంగా వాటి మీద వాళ్ళు దాని మీదో వరుస ఏదో పిరమిడ్ పెట్టినట్టు అయింది అది. అప్పుడు శివుడికి దండం పెట్టాడు. సో వాడు దోచిన భాషలో పెట్టాడు, తప్పే ఉందండి, అందరూ మంత్రాలు చదవక్కలే, చదవడం తప్పు కూడా. శివుడు ఆశ్చర్యకరంగా అక్కడ మేక పెంటికల రూపంలో సహస్రలింగేశ్వర స్వామిగా ప్రత్యక్షం అయ్యాడు. అది ధూర్జుడు చెబుతున్న కథ. ఎంత ఆశ్చర్యం ఇది. నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కుంచము మేక పెంటికయో, ఆ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. అంచేత ఇన్ని రూపాల కథలు కనపడుతుంటే నాకు అయోమయంగా ఉందయ్యా. అంచేత నా కన్నారన్, ఈ కన్నారన్ ద్వంద్వార్థంలో ఉండే ప్రయోగం. అంటే మనం ఏదైనా మనసారా భావించాం అంటాం, నోరారా పొగిడాం, నోరారా కీర్తించాం అంటారు. అలాగే కన్నారా చూసాం, కనులారా చూసాం అంటే కన్నుల నిండుగా అనే అర్థంలో వాడతాం. కన్నుల నిండుగా నిన్ను సగుణాకారంలో, మరి ఎలా వాళ్ళకి కనిపించినట్టే నాకు కూడా కనిపించచ్చు కదయ్యా, అలా చూడాలనుందని ఒక భావన. అసలు కన్ను ఆరితేనే కానీ అసలైన శివుడు కనపడ్డు. ఈ 2 కళ్ళు ఆరిపోయినప్పుడే 3వ కంటి వాడు కనపడతాడు. ఆయనకి 3వ కన్ను ఉంది, మనకి లేదనుకోవద్దు, అందరికీ ఉంది 3వ కన్ను. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోవాలా, అంతే తేడా. ఆ 3వ కంటి గుర్తుగానే ఇక్కడ మనం మగవాళ్ళు కుంకం బొట్టు ధరిస్తారు, ఆడవాళ్ళు కుంకం బొట్టు ధరిస్తారు. రుద్రాక్ష ధరించడం ఉద్దేశం కూడా 3వ కన్నే. మగవాళ్ళ మెళ్ళలో రుద్రాక్షమాల వేసుకుంటారు. ఈ కులికి పూస అంటారు. ఇది ఆ 3వ కంటికి సంకేతం. సరిగ్గా రుద్రాక్ష గగ్గులుగా ఉంటుంది, అది అందంగా ఉండదు. మామూలుగా ఏదో పైకి కొంత లోపల కొంత గగ్గులు అలా ఉంటుంది. కాయ అలాగే ఉంటుంది, అది శివుడు కన్నా అలాగే ఉంటుంది. మన మామూలు 2 కళ్ళు తామరపూ రేకుల్లో ఉంటాయి అనేవి, ఈ కన్ను మాత్రం అలా ఉండదు. అందుకని రుద్రాక్ష, దానికి ప్రత్యేక ఈ కాయ. అంచేత మనం ఇది మెళ్ళ వేసుకుని అద్దం చూసుకున్నప్పుడు ఒక్కసారి అదిగో ఇది జ్ఞాననేత్రం, దీన్ని చేరి ఈ జ్ఞాననేత్రం ఎప్పుడైనా నాకు తెలుసుకుంటుందో, అది మధ్యలో ఉంది. అందుకోసం దానికి ఆడవాళ్ళకి మనం బొట్టు పెట్టారు, మగాళ్ళకి రుద్రాక్ష వేశారు. ఇది గొప్ప సంస్కృతి. ఇవాళ బొట్టు పెట్టుకోవడం మానేసాం మనం. ఎక్కడి నుంచి సంస్కృతి అర్థమవుతుంది? మగవాళ్ళు కాదు, ఆడవాళ్లే మానేశారు. బొట్టు లేదు, కట్టు లేదు, జుట్టు లేదు, నూనె లేదు, 2 పీచులు వేసి తిరుగుతున్నారు. ఇక్కడ దెయ్యాలు కనిపిస్తున్నాయి చూస్తుంటాను, దేవుడు కాదు. బొట్టు పెట్టుకోవడం అవమానం కింద భావిస్తున్నారు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకున్నప్పుడల్లా అద్దంలో చూసుకుంటే ఇది ముందు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం గమనించండి. భౌతికం ఏమిటంటే బొట్టు అందంగా ఉండడం, బొట్టు అక్కడ ఆరోగ్యం, కుంకుమ బొట్టు ఆరోగ్యం, అది భౌతికం. మానసికం ఏమిటి? బొట్టు ఎన్ని ఉన్నా అందం బొట్టు వల్లే వస్తుంది. ఏ ఆభరణాలు లేకపోయినా పర్వాలేదు, ఒక బొట్టు పెట్టుకుంటే ఏ అమ్మాయి అయినా అందంగా ఉంటుంది. అది మానసికం, అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటంటే ఈ బొట్టు ఆజ్ఞాచక్రాంతరాళస్థ ఏ నమః, అమ్మవారి యొక్క రంగు ఎరుపమ్మ, అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి సింధూరారుణ విగ్రహం. అమ్మవారి రంగు ఎరుపు, సృష్టికి మూలం అమ్మవారు. ఆ సృష్టికి మూలమై ఈ బొట్టు. ఇగో ఈ బొట్టు ఆజ్ఞాచక్రం. దీన్ని చేరుకుందుకు నేనేం చేశా? 24 గంటలు గడిచిపోయాయి. నిన్న స్నానం చేశాం, బొట్టెట్టుకున్నాం, రోజు చేస్తూనే ఉన్నాం, బొట్టెట్టుకుంటున్నాం. ఈ చోటు చేరుకుందుకు నేనేం చేశా అనే ప్రతిరోజు ఆలోచించాలి. ఇది ఆధ్యాత్మికం. హైందవమైన ప్రతి ఆచారంలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 త్రికోణాలు ఉండి తీరతాయి. మనం ఆలోచించాలి.
ఇందుకోసం పెట్టా. కన్నారన్ అంటే అర్థం ఇక్కడ ఉండే ఈ రెండు కళ్ళు ఆరిపోయి ఆ కన్ను తెరుచుకోవాలి. నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. ఈ కళ్ళు ఆరిపోయి ఆ కన్ను తెరుచుకుంటే, జ్ఞాననేత్రం తెరుచుకుంటే విశ్వమంతా కూడా శివుడాకారంగా కనిపిస్తుంది. అలా కనిపించాలంటే ఏం చేయాలి? చిన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడే ఒక చలోక్తి సరదాగా ధూర్జటి మీద పద్యమే. అసలు ఈ స్త్రీ వక్షోజం శివుడుగా మారడం అనేది ధూర్జటి విషయంలోనే జరిగింది అని ఒక చాటు ప్రచారంలో ఉంది. ఎందుకంటే మనవాడికి కాస్త ఈ వ్యసనం ఉందిగా. ఎందుకు దాని గురించి ఒక పద్యం కూడా ఉంది, లేకపోతే మరి అది రాదు కదా. చెలిచంటి మీద చేయిడి చెలువార శివాయటన్న చేడియ నవ్వన్. చెలిచంటి మీద చేయిడి చెలువార శివాయటన్న చేడియ నవ్వన్. చెలపట్టి శివుని చూపిన చెలువుని ధూర్జటిని దళతు చెన్నుందు శివా అని ఒకరెవరో చాటు పద్యం చెప్పారు. ఎవరు చెప్పారో తెలియదు, చాటువులు అంటారు వాటిని. ఎక్కడో ఓ సందర్భం ప్రకారం వస్తాయి. ఈ శివరాత్రి వెళ్ళడం ఇదంతా కథ కాకుండా మామూలుగా ధూర్జటిగా అలవాటు ఉంది కాబట్టి ఆయన ఆ భోగంలో ఉన్నప్పుడే అక్కడ చెయ్యి పెట్టినప్పుడు కూడా శివా అన్నట్టు ఆవిడ నవ్వింది. ఏం మతిలేదు ఏమిటి, ఇప్పుడు శివుడు చేసే పని ఏమిటి, తలుచుకునే దేవుడు ఎవరు, మతి లేకపోతే సరి అని అంటే ఏం పర్వాలేదు, నేను శివభక్తుడిని, నా కోసం శివుడు అన్ని రూపాలు ధరిస్తాడు, అవసరమైతే ఈ వక్షోజం రూపంలోనే శివుని రమ్మని నేను కోరతా అని చెలపట్టి శివుని చూపిన చెలి చంటి మీద చేయిడి చెలువార శివాయటన్న చేడియ నవ్వన్. ఆవిడ నవ్విందిట. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. చెలపట్టి శివుని చూపిన చెలువుని ధూర్జటిని దళతు చెన్నుంద శివ. అటువంటి నా మిత్రుడైనటువంటి ధూర్జటిని నేను స్మరించుకుంటున్నాను అని ధూర్జటి గొప్పతనాన్ని గురించి ఆయన మిత్రుడు చెప్పిన పద్యం ఇది. అంటే స్వయంగా ఇటువంటి అనుభూతులు పొందినటువంటి కవులు మనకున్నారు మన సాహిత్యంలో. అది మనం గ్రహించాలి. ఈ 4 కథల్లో మీరు సారాంశాన్ని చివరి పాదంలో చూసుకోండి. చిన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. మన చిత్తాన్ని ఒక పద్మం చేస్తే ఆ పద్మంలో ఉండే భక్తి అనేటువంటి తేనెని సేకరించడానికి శివుడు సిద్ధంగా ఉంటాడు. ఆ మనస్సులో ఎప్పుడూ నమశివాయ 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 ఈ నామం నడుస్తూ ఉంటే నవజీవనం వేదం కాకపోతే వివాదం ఎందుకు అవుతుందండి? సెలవు.